మరి ఈ గ్రామస్తులమైనటువంటి మాజీ సర్పంచ్ బాబు మీదను మొన్ననే మన దగ్గరికి వెళ్ళి ఖాళీ ఉన్న జాగాని ఆ యొక్క విలేజ్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అలాగే నందు మహారాజ్ గారు, అదే గిదర్ ఖాన్ గారు, మతిన్ గారు, మరి ఎంపీపీ సంగమేష్ గారు, అలాగే ఇంకా పెద్దలు, మరి ఇంకా అనేకమైన ఇక్కడ ఉన్న గ్రామస్తులకు అందరూ కూడా పేరు పేరుగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. అదే హఫీజ్ భాయ్ గారు, అలాగే మొన్నటి రోజు మీ అందరూ కూడా ఒక 4 నెలల కింద మీరందరూ కూడా భారీ ఎత్తున మీ ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి నన్ను కల్పించినందుకు గ్రామస్తులకు అందరూ కూడా నేను వందనం చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ గతంలో ఏదైతే మీ గ్రామంలో ఉన్న ఏదైతే రోడ్లు కానీ రోడ్లు కానీ డెవలప్మెంట్ చేసిన ఏదైనా కూడా నేను చేస్తేనే జరిగినాయి అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను చేస్తేనే జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరు చేసినట్టు కాదు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఈ యొక్క మరి 5 నెలల కిందట అన్ని 6 గ్యారెంటీలు పెట్టి ఏది కూడా సరిగా అమలు చేయకపోవడం నిజంగా కూడా సిగ్గుచేటు. చెప్పిన అమలు తప్పకుండా జరగాలి, కానీ ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు. ఒకటి మొదటిగా బస్సు ఇస్తామన్నారు, బస్సు ఇచ్చిన మహిళలకి అందరు కూడా మహిళలు ఏం చేశారు తెలుసా, అందరు కూడా బస్సు ఎక్కిన తర్వాత సీట్లు దొరకక కొట్లాడాలి, ఒకరికొకరు జుట్టు పెట్టి కొట్లాడడం జరిగింది. అలాగే 200 యూనిట్లు ఫ్రీగా అన్నాడు, ఎక్కడ కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చినట్టు ఎక్కడ కూడా తెలియదు. ఎవరికో 10 మందికి ఊర్లో ఇంతమంది ఉన్నారు, ఒక 10 మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఇది వాళ్ళ పరిస్థితి. 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి, ఏ అమలు కూడా ఈ 3 తప్ప ఏది కూడా చేయలేదు. సిగ్గు లేకుండా మళ్ళీ ఏం చేస్తుండే, మేము 5 చేసినామని చెప్పుకుంటారు, ప్రభుత్వానికి వచ్చారు కాబట్టి ఏది కూడా అమలు చేయలేదు. ఇంకా అనేక టీఆర్ఎస్ పార్టీ ఉండగా అనేక సంక్షేమ ఫలాలు, కేసీఆర్ కిట్టు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా మేము కళ్యాణ లక్ష్మి ఇస్తూ బంగారం ఇస్తాడో తులం బంగారం ఇస్తాడు, ఎక్కడ పోయికి తులం బంగారం, కళ్యాణ లక్ష్మిగా సరిగా లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి.